ప్రెస్ మీట్ లో హరీష్ రావు, సంతోష్ రావులపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కవిత అన్నారు. మొత్తం వాళ్ళే చేశారు నాన్న అంటూ కల్వకుంట్ల కవిత వారిరువురి మీద తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హరీష్ రావు టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించి మరీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేపు కేటీఆర్ కు ఇదే జరుగుతుంది, కేసీఆర్ కు ఇదే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్ రెడ్డి కాలు హరీష్ రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి. హరీష్ రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టల్కు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ హరీష్ రావు గురించి మాట్లాడరు. కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్ పై సిబిఐ విచారణ వచ్చిందంటే అందుకు కారణం హరీష్ రావు, సంతోష్ రావే అంటూ కవిత ఆరోపించారు. కేసీఆర్ తో మొదటి నుంచి హరీష్ రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ కు హరీష్ రావు కట్టప్పలాగా అంటారు. హరీష్ రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్ కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా? ఎన్నో జన్మల పుణ్యముంటే కేసీఆర్ కి కూతురుగా పుట్టా. కేసీఆర్ ను, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా? అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఒకేలాగున్నా. అధికారంలో ఉన్నా నన్ను ప్రతిపక్ష ఎంపీగానే చూశారు. 6 అడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది అంటూ